హలో అండి, నా పేరు రాజేష్ రాథోడ్. నేను మీ మార్కెట్ అన్న. ఈ రోజు ఒక సింపుల్ స్ట్రాటజీ చూద్దాము. బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రాటజీ వచ్చి కాంబినేషన్ ఆఫ్ 9EMA అండ్ VWAP అన్నమాట. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందో మనం స్క్రీన్ మీద చూద్దాం. సో ఇండికేటర్ సెషన్ లోకి వెళ్ళి VWAP వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని ఉంటది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ అదే ఇండికేటర్ సెషన్ లో EMA అని టైప్ చేసుకుంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఇండికేటర్స్ పెట్టుకుంటే ఇలా ప్లాట్ అవుతుంది. నేను వచ్చేసి 9EMA ని గ్రీన్ కలర్ చేసుకున్నా. మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ చేసుకోండి. అండ్ VWAP బ్లూ చేసుకున్నా. సో VWAP అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అన్నమాట. ఇది మార్కెట్ లో ఉన్న వాల్యూమ్ ని బట్టి యావరేజ్ ప్రైస్ ని చెప్తుంది అనమాట. ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మోస్ట్లీ రెస్పెక్ట్ చేస్తారనమాట. సో 9EMA అంటే ఫాస్ట్ మూవింగ్ యావరేజ్. ప్రీవియస్ 9 క్యాండిల్స్ ని యావరేజ్ చేసుకొని మనకి ఈ యావరేజ్ ప్రైస్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది ట్రెండ్ డైరెక్షన్ ని క్విక్ గా చూపిస్తుంది. సో దీని కండిషన్స్ వచ్చేసి ప్రైస్ ప్లస్ VWAP. ప్రైస్ అనేది VWAP పైన ఉండాలి, అప్పుడు బై సైడ్ ఎంట్రీస్ చూస్తాము. సో ఎగ్జాంపుల్, ప్రైస్ అనేది VWAP పైన ఉండాలి ప్లస్ 9EMA పైన ఉండాలి. సో కొద్దిగా బ్యాక్ వస్తే ఇది వచ్చేసి 3 months బ్యాక్ చార్ట్ ఇది. సో ఇక్కడ కండిషన్స్ చూడండి. సో ఇక్కడ కండిషన్స్ వచ్చేసి ప్రైస్ అనేది VWAP పైన ఉండాలి ప్లస్ 9EMA కూడా VWAP పైన ఉండాలి. సో ఇది కండిషన్ అన్నమాట. సో ఈ కండిషన్ లో మనము ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనం బై సైడ్ ఎంట్రీ గాని తీసుకుంటే టార్గెట్ వచ్చేసి 1:2, స్టాప్ లాస్ వచ్చేసి మనం స్వింగ్ లో పెట్టుకుంటాం అన్నమాట. లేదంటే ఆ ప్రీవియస్ క్యాండిల్ లో. సో ఇది చూడండి, ఇక్కడ 1:2 అనేది ఈజీగా ఇచ్చేసింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఇచ్చింది చూడండి. రీటెస్ట్ చేసి మనకి ప్రైస్ అనేది 9EMA ఇంకా VWAP పైన ఉండి రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంటే మనం బై సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు సెల్ సైడ్ చూద్దాం. ఇంకో కండిషన్ ఏంటంటే, ఎప్పుడైనా ప్రైస్ అనేది VWAP ప్లస్ 9EMA దగ్గర ఉంటే అదంతా సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. సో ఎప్పుడు కూడా సైడ్ వేస్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. చూడండి, VWAP పైన ఉంది ప్లస్ 9EMA కూడా పైన ఉంది. VWAP పైన ఉంది ప్లస్ 9EMA కూడా పైన ఉంది. సో ఇట్లాంటి టైంలో చూడండి, మనకి పెద్ద ట్రేడ్ అనేది రాలేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, సెల్ సైడ్ కూడా సేమ్ అయింది. సో ఇక్కడ చూడండి. సో కట్ చేస్తే అదే రోజు సెల్ సైడ్ మనకి ఒక మంచి ట్రేడ్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, VWAP అనేది ఇక్కడ ఉంది, 9EMA అనేది ఇక్కడ ఉంది. అంటే ప్రైస్ వచ్చేసి VWAP కింద ఉంది ప్లస్ 9EMA కింద ఉంది. సో అట్లాంటి అన్నప్పుడు మనం ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి మనం సెల్ సైడ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి. సో ఈ క్యాండిల్ నుంచి మనం సెల్ సైడ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాండిల్ నుంచి మనం సెల్ సైడ్ ట్రేడ్స్ ఏవైతే, స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్ హై, ట్రేడ్ వచ్చేసి 1:2 ఇలా చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ లో అవాయిడ్ చేయండి. ట్రెండింగ్ మార్కెట్స్ లో మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మార్కెట్ అన్న.